గణాధిపతి నమః సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, పోతర మహాభాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందంలోని 5వ స్కందాన్ని 42 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 43వ భాగం చెప్పుకుందాం. భారత వర్షంలోని పుణ్యపర్వతాల్లో భారతవర్షం దాకా వచ్చాం. నవవర్షాల్లో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, వృషభం, కూటరం, కోల్లకం, సహ్యాద్రి, వేదాద్రి, ఋష్యముఖం, శ్రీశైలం, వెంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, సుక్తిమంతం, వృక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలాద్రి. మనకు దానిలో శ్రీశైలం, వెంకటాద్రి, ఇంద్రకీలాద్రి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి భాగవతంలో. రామగిరి ఇవన్నీ కూడా ప్రసిద్ధమైన పర్వతాలు. ఇంకా చిన్న చిన్న పర్వతాలు వేలకు వేలు ఉన్నాయి. అలానే ఆ పర్వతాల నడుము భాగం నుంచి లెక్కలేని నదములు అంటే పడమరగా పారేవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ పర్వతాలకు పుత్రికల వంటివైన చంద్రవంక, చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింజ, పయోస్న, తాపి, రేవ, శిల, సురస, చర్మన్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషత్వతి, గోమతి, సరయు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుధృత, వితస్తి, అశక్ని, విశ్వ ఇటువంటి ప్రధానమైన నదులు, నర్మదా, సింధు, సోణ అనే నదములు అంటే పడవంటికి పోయేవి. ఇటువంటి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకి ముక్తి అనేది కరతలామలకం. అందుకోసమే తీర్థయాత్రలు పెట్టారు మన దేశంలో. తీర్థయాత్రలో స్నానం చేస్తే, ఈ నదుల్లో స్నానం చేస్తే ఖచ్చితంగా ముక్తి కలుగుతుందని భాగవతంలో చెప్పబడింది. ఈ భరతఖండం నుండి జన్మించిన మానవులకు మాత్రమే తాము చేసుకున్న సాత్విక, రాజస, తామస కర్మలను బట్టి క్రమంగా దేవలోక, మనుష్యలోక, నరకలోకాలు పలు విధాలైన జన్మలు కలుగుతాయి. ఎందుకంటే సకల గతుల కర్మానుసారంగా వివిధ వర్గాలకు చెందిన జనులు తమ తమ కర్తవ్యాలను చేసి మోక్షాన్ని కూడా ఇక్కడి నుండే పొందవచ్చు. టికెట్ ఇక్కడి నుంచే అనమాట. ఎక్కడి నుంచి? భరతవర్షంలోంచి. మిగతా వర్షాలు అన్నీ కూడాను భోగాలను ఇస్తాయి, కానీ ఈ భరతవర్షంలో జన్మ మాత్రం మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఈ భరతవర్షంలో పుట్టిన మానవుడు 3 విధాలైన కర్మలు చేస్తుంటారు. కొన్ని తెల్లటివి, కొన్ని ఎర్రటివి, కొన్ని నల్లటివి. అంటే ఏమిటి? తెల్లటివి అంటే సత్వగుణ ప్రధానమైన, ఎర్రటివి అంటే రాజస్వ గుణ ప్రధానమైన, నల్లటివి అంటే తామస గుణం. ఎర్రనివి ఇదే చెప్పారు, రజోగుణ ప్రధానం, నల్లవిని తమో గుణ ప్రధానం. ఇటు కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకుంటారు. అంటే సత్వగుణం ఉన్నవాళ్ళు దేవలోకం, రజోగుణం ఉన్నవాళ్ళు మానవలోకం, తమో గుణం ఉన్నవాళ్ళు నరకలోకం చేరుకుంటారు. ఇంకొక విశేషం ఏంటంటే రాగద్వేషం మొదలైనవి లేనివాడు, వాక్కులకు కానీ మనసుకు కానీ అందనివాడు, సర్వానికి తానే ఆధారమైన వాడు అయిన శ్రీ వాసుదేవమూర్తి యందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవాడు ఉత్తమ గతి తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసుపుగా పరమ భాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యులవుతారు. అందువల్ల మహాపురుషులు భారతవర్షమే అన్ని వర్షాల్లో కల ఈ నవవర్షాల్లో ఉత్తమోత్తమైనదని కొనియాడుతూ ఉంటారు. రేపు మనం 40 ఎన్నో భాగం చెప్పుకున్నాం. ఇవాళ 43వ భాగం చెప్పుకున్నాం. రేపు 44వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరా. సర్వము నిండిర నీవే ఇంకను ఉంటివి తల్లివలే.
రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతర విస్తారణకే విశ్వము సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.